దేవుడు కొట్టే దెబ్బ కూడా ఏదో ఆషామాషిగా ఉండదు, సరైన సమయంలో కొడతాడన్నమాట. అప్పటి వరకు మన ఆటలు, మన వేషాలు, మన నాటకాలు అన్ని సాగుతాయి. అలా చూస్తుంటాడు ఆయన. చూసి 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 వేస్తాడంతే, ఒక్క వేటు వేస్తాడు. ఇప్పుడే ఇది రావాలా అనుకుంటాం, మనం ఇప్పటికే ఏదో ఇబ్బందిలో ఉంటాం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అంటారు చూసారా, సరిగ్గా ఇంకో వేటు వేస్తాడు. దానితో బాధపడుతూ, ఇబ్బందులు పడుతూ, ముక్కుతూ, మూలుగుతూ ఉండగా ఇంకొకటి వేస్తాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఏమిటోనన్నీ అన్ని వరుసగా వచ్చేస్తున్నాయండి. ఇంట్లో అందరికీ ప్రమాదాలండి. లేకపోతే నాకు ఒకదాని తర్వాత ఒకటి, జబ్బు తర్వాత జబ్బు, రోగం తర్వాత రోగం, ఇబ్బంది తర్వాత ఇబ్బంది, సమస్య తర్వాత సమస్య వచ్చేస్తున్నాయండి. ఇంతకాలం లేదండి, ఇంతకాలం బాగానే ఉందండి. ఏమిటో నుండి సడన్ గా ఇప్పుడే ఇవన్నీ మొదలైపోయాయి. దేవుడు మా మీద కోపగించేసాడేమోండి, లేకపోతే దేవుడు మమ్మల్ని శపించాడు, లేక దేవుడు మమ్మల్ని శోధిస్తాడున్నాడు అంటారు కొంతమంది. తెలివితేటలు లేక రకరకాల మాటలు మాట్లాడిస్తుంటారు. కారణం ఏమిటి? అప్పటి వరకు ఓపిక పెట్టాడు, ఇప్పటి వరకు సమయం ఇచ్చాడు. ఇహ నీ టైం పూర్తయింది, మనల్ని తన్నవలసిన, మనల్ని కొట్టవలసిన టైం వచ్చేసింది. కొట్టడం మొదలు పెడతాడు. టైం చూసి కొడతాడండి. అందుకే మనం ఆ టైం దేవుడికి ఇవ్వకూడదు. మనం కొట్టించుకునే టైం దేవుడికి ఇవ్వకూడదు, కానీ మనం ఇచ్చేస్తుంటాం. ఎందుకు? మనకి లోకం అంటే ఎక్కువ ఇష్టం, పాపం అంటే ఎక్కువ ఇష్టం, తప్పులు చేయడం అంటే ఎక్కువ ఇష్టం, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతకడం అంటే కష్టం. దాంతో మన ఇష్టానుసారంగా మనం ఊరేగుతుంటాం. ఆయన చూసి 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 సరైన టైంలో కొడతాడు, అంతే, ఫినిష్ అయిపోయింది. అందుకే దేవుడి కొట్టించుకునేంత వరకు తెచ్చుకోకూడదు.